తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతుంది. కవిత పార్టీ గీత దాటిందని పేర్కొన్న బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సస్పెండ్ చేయడంతో ఆమె తర్వాతి అడుగులు ఎటువైపు అనే చర్చ జోరందుకుంది. సొంత పార్టీపై నేతలపై విమర్శలు గుప్పించిన కవిత ఏం సాధించారు, ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఇంతకీ ఆమె లక్ష్యం ఏంటి అనే దానిపై ఎలాంటి విశ్లేషణలు వస్తున్నాయో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎట్టకేలకు వేటు పడింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, విధానాలు ఎవరు అవలంబించినా వారిపై కఠిన చర్యలు తప్పవని గతంలో ఓ సందర్భంలో గులాబీ బాస్ కేసీఆర్ మీడియా ముందే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కవితపై ఇన్ని రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె కేసీఆర్ కుమార్తె కావడం వల్లే వదిలేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా హరీష్ రావు, సంతోష్ రావు లాంటి సీనియర్ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యులపైన కవిత సంచలన ఆరోపణలు చేయడం సర్వత్రా ఉత్కంఠకు తెరలేపింది. అయితే ఇప్పటికీ కూడా కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసమే తన పోరాటం అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న వేళ కల్వకుంట్ల కవిత తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా గులాబీ పార్టీపై విరుచుకుపడుతూ సొంతంగా జాగృతి నేతలతో ఆందోళనలు, నిరసనలు, ప్రకటనలు చేస్తున్న కవిత పార్టీలో తాను ఇమడలేకపోతున్నానంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే విమర్శలను తీవ్రతరం చేసి తన పార్టీని విడిచిపెట్టడం కాకుండా పార్టీయే తనపై వేటు వేసేలా చేసుకున్నారనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా పార్టీ నుంచి బయటకు వెళ్లాలన్న తన ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కవిత నిర్ణయం ఏంటి అనేది యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఆమె కొత్తగా పార్టీ పెడతారా లేక ఇతర పార్టీలోకి వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై కవిత గత కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆమె వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అదే జరిగితే తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ అవతరించనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ లో ఉండగానే సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆ డోస్ మరింత పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదట జగదీష్ రెడ్డి, ఆ తర్వాత హరీష్ రావు, సంతోష్ రావులపై విమర్శలు చేసిన కవిత ఆ తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. ఇక పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత ఇకపై మరింత ఎక్కువగా ఆ పార్టీని టార్గెట్ చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాను అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ తాను టార్గెట్ చేసిన వాళ్ళను కూడా అధికారంలోకి రాకుండా చూడాలనే పంతంతో కవిత పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ కావడం ఇప్పుడు ఎవరికి లాభం అనే చర్చ కూడా ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది. కవిత ఎపిసోడ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని, విపక్ష ఓట్ బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును కూడా కవిత ఎంత మేర చీల్చగలరనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. కేసీఆర్ నీడ నుంచి బయటకు వచ్చిన కవిత తన ఉనికిని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక మీదట కవిత వేయబోయే ప్రతి అడుగు బీఆర్ఎస్ ను దెబ్బతీసే దిశగానే ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరకుండా చేయడమే ఆమె అంతిమ లక్ష్యం కావచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాజకీయాలు చాలా వేగంగా మారుతుంటాయి. మరో 2 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు అంచనా వేయడం చాలా కష్టం. అప్పటికి మళ్ళీ కవిత తన తండ్రి పంచన చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకైతే కవిత, కేసీఆర్ పార్టీ ధారలు వేరయ్యాయని, ఇద్దరి టార్గెట్ వేరనేది సుస్పష్టం.